హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే మంచిగా పూజ చేసుకుంటుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఒక చిన్న స్పెషల్ ఉంది ఫ్రెండ్స్ మీకు కూడా చెప్తాను. ఆ పూజ మంచిగా చేసుకుంటున్నాం కదా, మీరు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్లస్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని కూడా దేవుని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మీ ఆశీర్వాదం కూడా మాకు కావాలి. నేను మా ఆయన మంచిగా పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తూ ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఇంకా ఈ ఛానల్కి ముందుకు పోవడానికి సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎందుకనంటే మేము గుడికి వెళ్దామని పొద్దున్నే రెడీ అయ్యి పూజ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. గుడికి ఎందుకు పోతున్నామంటే ఈరోజు మా మ్యారేజ్ డే ఫ్రెండ్స్, అందుకని మేము గుడికి పోదామని రెడీ అయినాం ఫ్రెండ్స్. రెడీ అయ్యి ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని బయటికి ఎక్కడికైనా గుడికి వెళ్తాం కదా ఫ్రెండ్స్, అలానే పూజ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇద్దరం ఉండి ఆడ నిల్చొని పూజ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మా పిల్లలు రెడీ అయ్యారు, వాళ్ళే తీస్తున్నారు మా వీడియోని. మా ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడు తీసుకున్నాము, ఏమైనా పూజలు ఇట్లాంటి అయినప్పుడే కదా తీసుకుంటున్నాము. ఆయన ఇలా ఎందుకు తిప్పిండంటే రైట్లో ఉన్న కదా, లెఫ్ట్లో ఉండాలని ఆయన టక్కుని తిప్పేసింది ఫ్రెండ్స్. వీళ్ళందరూ మా ఆయన పక్కన నుంచి మా కోడలు, వీళ్ళిద్దరు తెలుసు కదా, మా అక్క పిల్లలు, నా బిడ్డ అమ్మ. గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. దగ్గరే గుడి, మేము ఉండే కాలనీ గుడి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మంగళవారం కదా అని హనుమాన్ గుడికి వచ్చినాం ఫ్రెండ్స్. అంతా లోపల నడుచుకుని వచ్చినాం, దగ్గర చాలా దగ్గర. ఇక లోపలికి వెళ్తుంటే మా అక్క కూతురు వీడియో తీస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి కాళ్ళు కడుక్కోవడానికి ఒకటి ఉంది కదా, మంచి అందరం పోయిన కాళ్ళు కడుక్కున్నాం. కొబ్బరికాయ కొట్టిండు, ఇక్కడ కొట్టుకొని కొబ్బరికాయ లోపలికి తీసుకెళ్తాం కదా ఫ్రెండ్స్. మా ఆయన కొబ్బరికాయ కొట్టిండు, అక్కడే హనుమాన్ దేవుడు ఉన్నాడు కదా. ఇక అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్తున్నాము. ఆమె నడుస్తూ ఉంటే వీడియో తీసుకుంటూ వెళ్తుంది. గుడి లోపలికి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రదక్షిణాలు చేస్తున్నాము. ప్రదక్షిణాలు చేసుకొని గుడి లోపలికి వెళ్ళాలి కదా. నా బిడ్డ ముందే నేను చేసుకున్న, మమ్మీ మీరు చేసుకోండి అని చెప్తుంది. నేను ఆయనకు కుదిరిసిన ప్రదక్షిణాలు చేసుకొని లోపలికి వెళ్ళినాం ఫ్రెండ్స్. లోపల అర్చన చేయించుకున్నాం మా పేర్ల మీద, మా పిల్లల పేర్ల మీద. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరి పేర్ల మీద కూడా అందరు వచ్చారు కదా, అందరి పేర్లు చదివిపించినాము. అర్చన చేయించుకొని బయటకు వచ్చి బయట కూర్చున్నాం ఫ్రెండ్స్. మీ ముగ్గురమే కూర్చున్నాము కదా అని పిల్లలు కూడా వచ్చి కూర్చున్నారు, వాళ్ళని కూడా తీసింది మా చిట్టి. గుడిలో ఇక లోపల మొత్తం ఇట్లా వీడియో తీసుకుంది. బయటకు వెళ్తున్నాం. హనుమాన్ గుడి పక్కనే ఇంకోటి కొత్తగా శివుడి గుడి కూడా చిన్నది, అక్కడే లింగాన్ని పెట్టారు ఫ్రెండ్స్. ఒక సంవత్సరం ఏమో అవుతుంది. లోపలికి వెళ్ళినాము. నా కొడుకు ఏమో చెప్తుండే, ఏం చెప్తున్నావు నాన్న అని అడుగుతున్నా ఫ్రెండ్స్. శివుడు అంటే బాగా ఇష్టం కదా అని అక్కడికి వెళ్ళి ఆడొక వీడియో తీపించుకొని బయటకు వెళ్ళినాం ఫ్రెండ్స్. వీడియో లెంత్ అనుచిగా బయటకు వస్తున్నాం ఫ్రెండ్స్. ఆ నుంచి కూడా వీడియో తీస్తుంది, ఇంకా వస్తున్నాము అని బయటకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక వచ్చి మేము అందరం బయటకు వచ్చినాం కదా. ఇది రోడ్ పక్కన మా ఆయన ఎక్కుండి అందరు ఎక్కుండి ఒక 3-2 minutes అదొక కొన్ని సెకండ్స్ ఎక్కుండి అని ఎక్కిపించుకుండు. అందరం ఎక్కినాం. ఆ ఒక్కతే వీడియో తీస్తుంది ఆపినాం. తర్వాత లాస్ట్లో కొన్ని ఫోటోలు యాడ్ చేసినాం మేము. ఆ గుడి కాడ అన్నీ దిగినాయి. ఆ పక్కన ఎవరితో కారు ఉంటే కారు దిగేసిన ఫ్రెండ్స్. మా కారు ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా బాయ్. ఇంకా వీడియోలు ఏమైనా చేస్తా ఫ్రెండ్స్. ఓకే.